ఓకే. నేను 5th 6th క్లాస్ నుంచి నాకు ఇంకా వేరే గోలే లేదు లైఫ్లో, ఇది ఒకటే గోల్. బట్ నువ్వు కూడా ఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది, అదే కదండి ప్రాసెస్. సో మా డాడీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మా డాడీ ఒక కండిషన్ ఏం పెట్టాడంటే, నువ్వు ఇంజనీరింగ్ క్రాక్ చేయి, మంచి కాలేజ్ నుంచి నువ్వు ఇంజనీరింగ్ చేస్తే నేను నిన్ను ఆడిషన్స్, ట్రయల్స్, వాట్ ఎవర్ నీ ఫిల్మ్ ఇండస్ట్రీ స్ట్రగుల్కి అలౌ చేస్తాను అని ఒక కండిషన్ పెట్టారు. సో నేను ఎంత చదివానంటే, జస్ట్ కేవలం యాక్టర్ అవుదామని ఇంజనీరింగ్లో టాప్ మార్క్స్ కొట్టాను. సో అదొకటే నాకు మోటివేషన్, లేకపోతే ఇంజనీరింగ్ నాకు మోటివేషన్ లేదు. ఓకే. సో అలా నేను బ్యాక్ స్టేజ్ చేస్తూ ప్లేస్ అవన్నీ చేస్తున్నాను. సో మా ఫ్రెండ్ అన్నాడు, వై డోంట్ యూ గో టు బాంబే, అక్కడ నీకు ఆడిషన్స్ చేసి అక్కడ ట్రై చేయి. నాకేంటంటే ఏ ఇండస్ట్రీలో అన్నా యాజ్ అన్ యాక్టర్ వర్క్ రావాలి. సో నేను అక్కడ స్టార్ట్ చేశాను, అందుకే ఆ ప్రాసెస్, ఆడిషనింగ్ ప్రాసెస్ కానీ. అండ్ అదొక పెద్ద మాయాజాలం అది, ఎందుకంటే అసలు నేను స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడన్నా చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. ఇప్పుడు మనం 2023లో చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. కాస్టింగ్ డైరెక్టర్స్ అని ప్రతి ప్రొడక్షన్ హౌస్కి ఒక కాస్టింగ్ వెబ్సైట్, కాస్టింగ్ డివిజన్ ఉండి వాళ్ళకి మనం పిక్చర్స్ పంపించి ఆడిషన్స్కి వెళ్ళి చాలా ఒక ఈజ్ అవుట్ అయింది సిస్టమ్ ఒకటి అనేది ఏర్పడింది.